ఓకే. దానికి అందరిని కూడా అంటే మనకు ఎవ్రీ మంత్ 15కు వెల్నెస్ ఎక్స్పర్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా! దానికి అందరిని కూడా మీరు పిలవండి. మన ఇంట్లో వాళ్ళైనా పర్లేదు, వేరేటోళ్ళైనా పర్లేదు. ఎందుకంటే ఒక్కరికి వెల్నెస్ మీద అవగాహన ఉంటే చాలు. వాళ్ళు లైఫ్‌లో చాలా చాలా ముందుకెళ్ళొచ్చు ఆరోగ్యం పైన. అది మీ అందరికి కూడా తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే ఒక్కరికి అవగాహన ఉన్నా చాలు. మనం లైఫ్‌లో చాలా చాలా ముందుకెళ్ళొచ్చు. కరెక్ట్? పిల్లల్ని మార్చుకునే అవకాశం ఉందా? ఉంది గదా! 100% ఉంది. కాబట్టి ఈ సాటర్‌డే, సండేనే 2 రోజులే క్లాస్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అయితే ఈరోజు మనము టాపిక్ గురించి తెలుసుకుందాం. పోయినా సరే ఎక్కడి వరకు చేసుకున్నాం మనం? ఐడియా ఉందా మీ అందరికి? సార్ హ్యూమన్ బాడీ యెస్. హ్యూమన్ బాడీ. ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను అంతలోపు. లివర్ కి సంబంధించి స్టమక్ అయిపోయింది, ఓకే. ప్యాంక్రీస్ అయిపోయింది, ఓట్స్ గిట్ల అయిపోయింది సార్. ఓకే. సూపర్. మన ఇళ్లల్లో డాక్టర్లున్నారు, లాయర్లున్నారు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు, బిజినెస్ పీపుల్, ఉద్యోగస్తులు ఉన్నారు. మనిళ్లలో డాక్టర్లున్నారు, లాయర్లున్నారు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బిజినెస్ పీపుల్, ఉద్యోగస్తులు ఉన్నారు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మిస్టేక్స్ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. దానివల్ల ఆర్థికంగా కూడా భారం పెరగవచ్చు. అందుకే ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ అవసరం. అందుకే ప్రతి ఇంటికి ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ అవసరం. ఆ ఆరోగ్య అవగాహనను నేర్చుకోవడానికి హెచ్ఎల్సీ గ్లోబల్ వెల్నెస్ హబ్తో చేరండి. వెల్నెస్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. మీ కుటుంబంతో, మీ సమాజంతో ఆరోగ్య అవగాహనతో పాటు వెల్నెస్ ఫీల్డ్లో కొత్త అవకాశాలను కూడా అన్వేషించండి. ఆరోగ్యం కోసం జ్ఞానం, అభివృద్ధి కోసం అవకాశం. ప్రతి ఇంటికి ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్, ఆరోగ్యవంతమైన కుటుంబం, అవగాహన కలిగిన సమాజం. మీరు కూడా ఈ ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నారా? మా లక్ష్యం మీ ఆరోగ్యం. అవగాహనతోనే ఈ గొప్ప అవకాశం. అదెలా సాధ్యం? నమ్మకంతో సాధ్యం. We are here to guide you. Let's find your perfect solution today. Get in touch with us. అంటే నమ్మకం. నమ్మకంతోటి జరుగుతాయి. ఓకేనా? ఆరోగ్యము, నమ్మకము, ఆరోగ్యము, అవకాశం. ఈ 3 కూడా మనం ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్దాం. ఓకే. ఈరోజు టాపిక్‌లోకి వెళ్దాం మనం. ఈరోజు టాపిక్ చాలా మొన్న కాలేయం వరకు అయిపోయిందా? బోన్స్. రమేష్ గారు మొన్న మనం ఏమైందంటే లివర్ వరకు చెప్పుకున్నాం మనము. ఈరోజు లివర్ తర్వాత ఏమొస్తుందో అది చెప్తాను మీకు నేను. కానీ చాలా జాగ్రత్తగా బుక్, పెన్ పెట్టుకొని రెడీగా ఉండండి. ఒక హ్మ్. గాల్ బ్లాడర్, కిడ్నీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రమేష్ గారు. సార్ స్టమక్, ఈసోఫేగస్, చిన్న పేగులు అయిపోయిందా పోయినసారి? ఇంటెస్టైన్స్, లేదు సార్, చిన్న పేగులు ఏం కాలేదు సార్. మీ గ్యాల్ బ్లాడర్ ఒకటి ఇప్పుడు చెప్పేస్తున్నాను సార్, అవి రెండు అయిపోయింది సార్. ఈసోఫేగస్ అయిపోయింది కదా? అవును సార్. ఓకే. పొట్ట గిట్ల అయిపోయింది కదా సార్. అదే స్టమక్ అయిపోయింది. ఓకే, రైట్. సూపర్. మనకు ఈ చిన్న పేగులు ఏం పని చేస్తాయో తెలుసుకుందాం. అంతే. చిన్న పేగులు ఏం పని చేస్తాయి ఎవరైనా చెప్పగలరా?
ఇంటెస్టైన్ చిన్న పెద్ద పేగులు రెండు కూడా చెప్పండి ఏం పని చేస్తాయి అవి. మొన్న దీని గురించి కూడా బ్రీఫ్గా చెప్పుకున్నట్టు మనం ఏం పని చేస్తాయి ఐడియా ఉందా? ఏమో సార్. ఓకే, మన దీని గురించి చెప్పుకున్నామా? ఇంటెస్టైన్ గురించి చెప్పుకున్నామా? మనం ఎవరు తిన్న ఆహారం తీసుకోవడానికి చెప్పుకున్నామా? చెప్పుకున్నాం వారు ఇంటెస్టైన్ గురించి మొన్న? అవును సార్. ఓకే ఓకే, మనం చెప్పుకున్నాం సార్. చెప్పుకున్నాం కదా ఇంటెస్టైన్ గురించి మనం మాట్లాడుకున్నట్టున్నాం కదా. అవును సార్. సరే. మనం ఒక్కసారి మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈ చిన్న పేగులు ఈ చుట్టూ ఉన్నాయి పెద్ద పేగులు. ఈ చిన్న పేగుల పని ఏంటి ఎవరైనా చెప్పగలరా? చిన్న పేగుల పని ఏంటి అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం కావడానికి సార్. ఓకే, మన తిన్న ఆహారము ఆల్రెడీ మన కడుపులోనే జీర్ణం, అంటే మన స్టమక్లోనే జీర్ణం అవుతుంది. కానీ వీటి పని ఏంటి? ఓకే, వీటి పని ఏంటంటే మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించడం వీటి పని. ఏం పని? పోషకాలు. పోషకాలు అంటే ఏంటి? ఇంటెస్టైన్స్ పోషకాలు అంటే ఏంటి? పోషకాలు అంటే ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ కదా, అవును. అవును ఫైబరు, సార్. ఫ్యాట్స్, ఇవన్నీ ఇవి ఏంటి? అవి తీసుకోవడం. తర్వాత దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం, కడుపు టైట్ అయిపోవడం ఒకటి. ఐబిఎస్. ఐబిఎస్ అంటే ఏంటి పద్మావతి? మనం చెప్పుకున్నాం కదా, ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ కదా, లేకుంటే ఇంటెస్టినల్ బోవెల్ సిండ్రోమ్ అనుకోవచ్చు. అంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు బ్లోటింగ్స్ వస్తూ ఉంటాయి కడుపులో, మాటి మాటికి గ్యాస్ ట్రబుల్ లాంటివి రావడము, కడుపు ఉబ్బుతూ ఉండడం, దీన్ని మనము ఐబిఎస్ అంటాం. దీని గురించి మనం ఒక సపరేట్ సెషన్ చేద్దాం మన తర్వాత వీటికి మనము ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కానీ యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మన గైడెన్స్ ఏం చేయాలి? మనము ఫైబర్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి కదా, అసిడిటీ ఉంటే తగ్గించుకోమని చెప్పాలి. ఇవి మనం మొన్న నేర్చుకున్నాం. అంతే అంతే కదా. ఇవి మనం ఆల్రెడీ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి మనం తెలుసుకున్నాం అని కూడా మాట్లాడుకున్నాం. లోపల ఇలా ఉంటుంది ప్యాంక్రియాటిక్ గ్లాండ్, ఇన్ని భాగాలు ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఇవి. స్మాల్ ఇంటెస్టైన్లు ఎన్ని రకాలు ఉంటాయి? మన డ్యూయోడెనం, ఇక్కడ పైన డ్యూయోడెనం నుంచి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. డ్యూయోడెనం అంటే ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్. డ్యూయోడెనం, జెజునం. జెజునం అంటే ఇక్కడ లోపల చిన్న పేగు మధ్యలో ఈ వంపులు, వాటిని మనము ఈలియం. ఈలియం అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది ఇటువంటి వంపు, దీన్ని ఈలియం అంటారు. తర్వాత ఇది మనకు చిన్న పేగు. ఓకేనా, స్మాల్ ఇంటెస్టైన్స్. సో పెద్ద పేగులలో ఏముంటాయి? కోలన్. కోలన్ అంటే ఈ పెద్ద పైపు. ఓకేనా, అర్థమవుతుంది అందరికీ? పెద్ద పైపుని ఏమంటాం మనం? కోలన్ అవును. అంటాం. ఓకే, తర్వాత రెక్టమ్. అది మోషన్ పోయే దగ్గర రెక్టమ్ ఇది. ఓకేనా, తర్వాత సీకం. సీకం ఎక్కడ ఉంటుంది అంటే అపెండిక్స్ ముందు ఉంటుంది. ఓకేనా, తర్వాత అపెండిక్స్ దానికి ఆనుకొని ఉంటుంది. ఈ చిన్నదాన్ని మనం అపెండిక్స్ అంటాం. ఇది ఓకే. ఇక్కడ మనం క్లియర్గా అన్ని ఇంకా భాగాలు క్లియర్ కనిపిస్తున్నాయి. ఇలా ఉంటుంది. తర్వాత లివర్ తర్వాత ప్యాంక్రియాటిక్ గ్లాండ్, తర్వాత ఈ కింద లోపల డ్యూయనం, తర్వాత ఈ పెద్ద పేగులు, లోపల చిన్న పేగులు, ఇవన్నీ ఉంటాయి. ఇవి పోషకాలను తీసుకుంటాయి. అంతేనా? ఓకే.
ప్యాంక్రియాటిక్ గ్లాండ్ గురించి చెప్పుకున్నారు మనం మొన్న, అంటే ఈ ఈ సెషన్లో చెప్పుకోలే కదా. కదా సార్ చెప్పింది. చెప్పుకున్నావా? ఇది మనం ఇప్పుడు నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఇది ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని ఏంటి అంటే, ఇదేంటి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని ఏంటి మనకు? ఇది ఇన్సులిన్ ఉత్పత్తి ఇన్సులిన్. చేస్తుంది కదా. టైప్ 1 టైప్ అవును 2 సార్. డయాబెటీస్ దీనివల్లనే వస్తాయి. ఇన్సులిన్ రిలీజ్ అయినా షుగర్ ఉందంటే మనకు టైప్ 2 అన్నట్టు. ఇన్సులిన్ అసలు రిలీజ్ కావట్లేదు ఇలా అంటే అది టైప్ 1 అన్నట్టు. ఇది మొక్కజొన్న కంకి లెక్క ఉంది, మీకు కనిపిస్తుంది కదా. అవును ఇంకా సార్. దేని పోలిక ఉంటుంది చెప్పండి. ఆ, ఉంటుంది అది. సార్ ఇది చెప్పండి. అదే మన ఇది ఇక్కడ ఉంటుంది. సెక్యూరిటీ ఏరియాలో ఒకటి గోల్డ్ కలర్ కట్టిరు కదా సార్, ఆ, పార్క్ ముందర ఉంటది కదా సార్, గట్ల ఉంది అది. పార్క్ ముందట సెక్రటరీ సెక్యూరిటీ ఏరియా దగ్గర. ముందర కట్టిరు సార్, ఆ, ముందల పెద్దగా దీపం లాగా అవును. అట్లా అనిపిస్తుందా? అట్లా అనిపిస్తుంది. ఓకే, సూపర్ సూపర్, బాగుంది. మీ పోలిక బాగుంది, సూపర్. ఇది ఇది ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీరు చూసుకోవచ్చు. ఆ, ఇది మనకు ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటంటే టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అనేది మనం ఇక్కడ కనుక్కోవచ్చు. మనం హెల్దీ లైవింగ్ ఎక్స్పర్ట్గా మనం ఏం చేద్దామంటే వాళ్ళకు హెల్తీ ఈటింగ్ గురించి చెప్పాలి, ఇన్సులిన్ రీప్రొడ్యూస్ ఎలా చేయాలో నేర్పియాలి, తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళకు చెప్పాలి, ఆల్ఫా బీటా కణాల గురించి వాళ్ళకి చెప్పాలి మనం. ఇది మన బాధ్యత యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా. ఇది లివర్ కింది భాగంలో డ్యూయోడినం మధ్య పైన ఉంటుంది ఇక్కడ. ఓకేనా, చిన్నగా ఇలా ఉంటుంది ఇలా. ఓకే, ఈ ఇన్సులిన్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది. ఇంత ఫుల్గా ఉండాల్సిన ఇన్సులిన్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనకు ఉంటుంది. ఓకేనా. ఇలా ఎంత బాగుంది చూడండి, అసలు చూడడానికి చాలా చాలా అందంగా ఉంది కదా. దీనిపైన ఇదేంటి చెప్పండి, ఇదేంటి మనం దీని గురించి చెప్పుకున్నాం కదా. ఇదేంటి చెప్పండి, ఇదేంటి కనిపిస్తుందా? కర్సర్తో తిప్పుతున్నా, రమేష్ గారు కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా రమేష్ గారు? హలో రమేష్ సార్ గారు, కనిపిస్తుంది, కనిపిస్తుంది, కనిపిస్తుంది సార్. ఏంటది? సార్ అది పిత్తాశయం. పిత్తాశయం, గాల్ బ్లాడర్. ఓకే, సూపర్ 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 అబ్బా. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము బోన్స్ గురించి గురించి చెప్పుకున్నాం మనం. సార్ చెప్పారు బోన్స్ ఎన్ని ఉంటాయి? 206 ఉంటాయి. ఓకే, ఇది కూడా మాట్లాడుకున్నట్టున్నాం మనం కదా మొన్న. అవును సార్, అదే చెప్పిన సార్ బోన్స్ కూడా మాట్లాడుకున్నాం. ఓకే, తర్వాత మజిల్ గురించి మాట్లాడుకున్నాం మనం. నేను 2 days రాలేదు కాబట్టి ఐడియా లేదు సార్ మరి. అంటే 2 days అంటే మన నిన్న సండేనే కదా. అంటే దానికన్నా ముందే సార్. ఓకే, ఎందుకు రాలేదు మరి? రావాలి కదా, మరి చాలా మిస్ అవుతుంటారు కదా. సాగుకు సరిగా లేదు సార్, ఇంజెక్షన్స్ చేయించాము బాగా. ఆహా. ఇప్పుడు కొద్దిగా నైట్ అంతా నిద్రపోక ఇంకా. ఆ, అయితే మజిల్ మన శరీరంలో అన్ని కదలికలకు మాత్రమే కాదు, అది మనము కదలడానికి కాదు. శరీర స్థిరత్వము, భంగిమ, శ్వాస, గుండె కొట్టుకోవడం, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక ఇంపార్టెంట్ పనులని కూడా చేస్తుంది అనమాట ఇది మజిల్. ఇదేం చేస్తుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైన కణాజాలం. మజిల్ అంటే ఇట్లా ప్రత్యేకమైన కణాజాలం, అది సపరేట్గా. ఇది ముడుచుకోవడం అంటే కాంటాక్ట్ అవుతుంది. ముడుచుకోవడం, విడిచిపెట్టడం, కుదించడం, విడిచిపెట్టడం, కుదించడం, విడిచిపెట్టడం లాంటి పనులన్నీ
ఇది కదిలిస్తాయి, శరీరాన్ని మొత్తం కదిలిస్తాయి అన్నమాట. మన శరీరంలో సుమారు ఎన్ని కండరాలు ఉంటాయి అంటే 600 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 600. 600 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. అయితే ఆ టాపిక్ వచ్చినప్పుడు మనము ఆ, కండరాల గురించి మాట్లాడదాము. 600కి ఎక్కువ కండరాలు ఉంటాయి మనకు. ఇది కదులుతుంటాయి ఎప్పుడు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనకు వీక్నెస్, కండరాలు వీక్ అయిపోవడము. సమస్య ఏంటంటే వీక్ అయిపోవడం ఒకటి, సార్కోపెనియా అంటారు, అదొక సమస్య వస్తుంది. సార్కోపెనియా అంటే ఏంటిదో చెప్పరా? పద్మావతి, సార్కోపెనియా అంటే ఏంటి? ఏమో సార్ అంతగా ఐడియా లేదు. ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల లేకుంటే స్ట్రెంగ్త్ తక్కువడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. అయితే మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ లేకుండా చూసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అనేది వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయాలి. అది మనము ఖచ్చితంగా మన వాళ్ళకు నేర్పించాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అది వచ్చినప్పుడు దాని గురించి చేద్దాము. టైం కూడా అయిపోతుంది కాబట్టి. మన బాడీలో అతి పెద్ద అవయవం కింద సార్. సార్కోపెనియా బాడీలో అతిపెద్ద అవయవం కండరాలే. ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్ గురించి కూడా చెప్పుకుందాం. ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ మన వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం క్లాస్ చాలా విషయాలు నేర్చుకుంటున్నామా? ఐడియా ఉందా? నేర్చుకుంటున్నాం కదా. అవును సార్. ఇమ్యూన్ సిస్టమ్, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గురించి చాలా నేర్చుకుంటున్నాం. ఆ, ఇక ఏంటంటే ఇది రోగ నిరోధక శక్తిని కాపాడుతుంది కదా, అట్లా కాపాడుతుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది బాడీకి. మనకు వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా ఒక నిద్ర 7 to 8 అవర్స్ నిద్ర పోమని చెప్పాలి. న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకోమని చెప్పాలి. వ్యాక్సినేషన్స్ కూడా వేసుకోమని చెప్పాలి. ఇవన్నీ కూడా యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకు. ఓకేనా? ఇమ్యూన్ సిస్టంలో. నెక్స్ట్ వచ్చేసి మనము ఐస్ గురించి మాట్లాడదాం. ఐస్ అంటే మనకి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ ఐస్ అది మనం మన ఆర్గన్కి వచ్చే సమస్యలు మన యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం ఏం చేయాలో నేర్చుకుంటున్నాం. ఐస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఎవరన్నా ఒకరు. ఐస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ గుర్తొచ్చేది చూపే కదా, అవునా? అవును సార్. చూపే అంటే మనం చూసే కలర్స్ కానీ ఇవి కానీ కూడా ఐస్ చేసే పని ఏంటంటే చూడడము, గమనించడం, అంతేనా? చూడడం, గమనించడం, చూపు. దీనికి వచ్చే సమస్యలు ఏంటంటే క్యాట్రాక్ట్ అంటే మీకు ఐడియా ఉందా ఏంటో? క్యాట్రాక్ట్ అంటే ఏంటి? ఇట్లా కంటి పైన తెల్లటి పొర రావడం. ఓకేనా? ఇది నార్మల్ ఐ, ఇది క్యాట్రాక్ట్ ఉన్న ఐ. అర్థమైందా మీకు ఇప్పుడు? క్యాట్రాక్ట్ అంటే అంటే మనం ఎంత పెద్దగా కొన్నింటి కన్ఫ్యూజ్లో ఉంటాం. క్యాట్రాక్ట్ అంటే ఏంటి? సార్ ఉంటాం తెలుగులో ఆలోచించగా చెప్పండి. సార్ తెలుగులో ఇది శుక్లం అంటారు కదా సార్. శుక్లం అంటారు తెలుగులో. ఇది క్యాట్రాక్ట్ అంటే తెల్లనిగా మనకు అది కప్పేసుకోవడం అనమాట. కొందరికి చిన్నగా ఉంటుంది, కొందరికి ఎక్కువ ఉంటుంది, అవునా కదా? ఇది ఐ విత్ క్యాట్రాక్ట్ అనమాట. ఇలా అవును క్యాట్రాక్ట్ సార్. ఉంటుంది. ఆ ఆ తర్వాత డయాబెటిక్ రెటినోపతి వింటున్నారా? డయాబెటిక్ వల్ల 40 సంవత్సరాల తర్వాత మన కళ్ళు కనిపించట్లేదు కదా. గుర్తుందా మీకు? కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు తొందరగా కళ్ళు కనిపించవు. అవును అవునా సార్. సార్? ఎందుకు జరుగుతుంది అంటారు?
వీక్ అయిపోతాయి కదా సార్? ఆ? క్యాటరీస్ ఉంటుందా సార్ వాళ్ళకి? డయాబెటీస్ రెటినోపతి ఎక్కువ అంటే వాళ్ళకు ఇగో ఈ మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇవి యాక్చువల్గా నార్మల్ ఇలా ఉండాలి. ఇవి మధ్యలో ఇలా ఇలా వాళ్ళకి ఏమవుతుందంటే డయాబెటీస్ వల్ల కొవ్వు తయారవుతుంది నరాల్లో. కనిపిస్తుందా? ఇది కొంచెం క్లియర్గా చూసుకుందాం. ఆ, కొవ్వు తయారైనప్పుడు ఈ కింది భాగం నుంచి ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మసకబారిపోతుంటుంది అనమాట. మసకబారిపోవడం జరుగుతుంది. ఇది హెల్దీ ఐ. మీరు హెల్దీ ఐ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అదే డయాబెటిక్ ఐ ఇలా ఉంటుంది. దీనికి ఏం తేడా గమనిస్తున్నారు ఇక్కడ ఇక్కడ? ఎల్లో చుక్కలు ఉన్నాయి కదా నార్మల్ సార్? బ్లడ్ వెజల్స్ అంటే బ్లడ్ వెజల్స్ నార్మల్గా పనిచేయట్లేదు. అంటే మనకు రావాల్సిన సిగ్నల్స్ ఐకి కానీ బ్రెయిన్కి కానీ అందట్లేదు. అంతే కదా? ఓకే. అనరిజంలో తేడా ఉంది ఇక్కడ. తర్వాత హెమరేజ్ అవుతుంది. అంటే బ్లడ్ అనేది లీక్ అవుతుంటుంది కదా. కాటన్ వుడ్ స్పాట్స్ అంటారు ఇక్కడ. అక్కడక్కడ తెల్ల తెల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి లోపల. అంటే ఐ లోపల జరిగే ప్రాబ్లమ్స్. మనకు అందుకే ఐ అనేది మసకబారిపోవడము ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? ఇట్లా మనకు మసకబారిపోయి సరిగ్గా కనిపించకుండా అవుతుంది. ఇది ఐ మీకు. ఇది నార్మల్ ఐ. మీకు అర్థం చేసుకోండి. ఇది ఇలా అవుతుంది ఐ. కాబట్టి దీన్ని మనం చేయాల్సిన పని ఏంటి అంటే యాజ్ ఎ డయాబెట్ని కంట్రోల్ పెట్టడం యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాలి. ప్లస్ ఐ చెకప్స్కు రెగ్యులర్గా మనం సూచిస్తూ వాళ్ళకి మనము ఇచ్చే వెల్నెస్ ఎక్స్పర్ట్ అడ్వైస్తో పాటు వాళ్ళు ఎంత బాగా అవుతుందో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అవునా? రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఓకే, సూపర్. అందరు కూడా చాలా చాలా నేర్చుకుంటున్నారు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఈఎస్. ఈఎస్ అంటే తెలుసు కదా ఎవరికైనా? ఈఎస్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇవన్నీ కూడా ఈఎస్ మనం చూస్తున్నా కూడా చెవులు. చెవులు దేనికి పనిచేస్తాయి? వినడం. ఆ? వినడం సార్. వినడానికి సార్. వినడానికి పనిచేస్తాయి. మరి వీటికి వచ్చే సమస్యలు ఏంటి? ఆ, ఇయర్ అంటే వినికిడి రాకపోవడం. అంతేనా? దీనికి వచ్చే సమస్య అదే కదా. అవును సార్. ఆ? వినికిడి లేకపోవడము, లేకుంటే ఇన్ఫెక్షన్స్ రావడం. అంతే కదా. అవును సార్. వినికిడి ఇట్లా ఇట్లా వీటికి వచ్చే ఇది ఎడ్జెడ్ తోటి కొలుస్తారు ఇక్కడ మన సౌండ్స్ అన్నిటిని కూడా. ఇక్కడికి వచ్చే ఏదైతే సౌండ్స్ ఉన్నదో ఇది కరెక్ట్గా క్యాచ్ చేయకపోవడం వల్ల మనకు వినడం అనేది జరగదు. క్యాచ్ చేయకపోవడం వల్ల ఇట్లా చాలా ఆ, ఒక చాలా దూరం నుంచి మాట్లాడినట్టు ఉండడము, లేకుంటే మనం మాట్లాడే వాళ్ళకి వినబడకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ మధ్యలో జరిగే పొరల్లో జరుగుతాయి. ఈ మధ్యలో జరిగే పొరల్లో జరుగుతాయి. ఈ పొరల్లో ఆ, తడిగా ఉండడము, లేకుంటే ఇన్ఫెక్షన్ ఉండడము, లేకుంటే మందంగా కావడము, లేకుంటే రంధ్రాలు పడడము ఈ పొరలకు మనము దానివల్ల మనకు వచ్చే సమస్యలు అనమాట. అట్లా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము చాలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఇప్పుడు లోపల మనకి ఇలా ఉంటుందంటే మీరు ఎప్పుడన్నా మీది ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే ఆ, దాన్ని ఏమంటారంటే హెడ్సెట్స్ కానీ ఎప్పుడైనా పగిలిపోయినప్పుడు చూసారా? లోపల వైర్లు ఉంటాయి, చిన్న చిన్న వైర్లు ఉంటాయి. అలాగే మనకు కూడా లోపల ఇలా వైర్స్ ఉంటాయి చిన్న చిన్నగా. చాలా చాలా రక్తనాళాలు ఉంటాయి. అవి దెబ్బతిన్నప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మనం విన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఇది చెందించి ఈ నరాల ద్వారా మనకు బ్రెయిన్కి అందుతుంది అనమాట. బ్రెయిన్కి అందుతుంది. ఆ బ్రెయిన్ మనము దీన్ని స్టడీ చేసి మన భాషలో మనకు అందిస్తుంది. ఎవరి భాష వాళ్ళకి. అంతేనే కదా? ఎవరి భాషలో వాళ్ళకు అందిస్తుంది. కాబట్టి మనము ఆ, చాలా విషయాలు చాలా నేర్చుకుంటున్నప్పటికీ ఐ అనేది వాళ్ళకి దానికి సపరేట్గా డాక్టర్స్ ఉన్నారు కదా, ఉన్నారు ఉన్నారు. సార్. అయినప్పటికీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా అందరు కూడా. అవును సార్. ఆ, దానికి పూర్తిగా మనకు సమస్యకు ఆ, ఇవ్వట్ల యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఎంట్రీ కావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ మనం. వెల్నెస్ ఎక్స్పర్ట్ ఎంటర్ అయ్యి మనం చేయాల్సిన పనులు ఏంటి ఎవరైనా చెప్పగలరా?
ఇయర్ ప్రొటెక్షన్ చేయాలి. అంటే దానిలో గాలిని కానీ లేకుంటే నీరు కానీ వేయకుండా వాళ్ళు ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి ఇయర్ని. మనలో నూనె వేస్తారు, వేడి నీళ్ళు వేస్తారు, వేడి నూనె వేస్తారు, అవునా కదా? వేస్తారు కదా? ఎవరైనా వేస్తారు సార్. మాట్లాడండి, వేస్తారా? వేస్తారు సార్ కొంతమంది వేయకుండా చిన్నప్పుడు. మనం కాపాడాలి, కాపాడాలి. తర్వాత చిన్నప్పుడు చిన్నప్పుడు ఆ, వేస్తారు సార్ అవి చిన్నగా చిన్న ఉన్నప్పుడు. పెద్దవన్నా కూడా ఇప్పుడు చాలా మంది వేసుకుంటారు. తర్వాత అవును సార్. దానిలోకి ఆ, ఆ, మనం ఏం చేస్తారంటే పుల్లలు పెడుతుంటారు. ఆ పుల్లలు పెట్టడం ఆపేయమని చెప్పాలి. ఇవన్నీ ప్రొటెక్షన్ చేసుకుంటూనే చీమ్ రాకుండా చూసుకుంటూనే మనము ఏం చేయాలంటే అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోమని డాక్టర్ దగ్గరికి పంపించాలి. ఇది మన బాధ్యత. ఇగో ఇట్లా సైనస్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇన్ఫాంట్లో కూడా చిన్నకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కుకు, చెవికి, గొంతుకు మధ్య సంబంధం ఉంటుంది. మీకు అందరికి ఐడియా ఉండొచ్చు కదా, ఉంది కదా? ఇది తెలియదు సార్. ఆ? ఇది తెలియదు. తెలుస్తుంది. అవును మీరు సార్. ఆ, మీరు చెవులు వేసుకున్న మందు గొంతులోకి వస్తే ఎప్పుడైనా చూసారా? చూసాం సార్. ముక్కులో కూడా వస్తుంది అప్పుడప్పుడు. అవును సార్. ముక్కులో మందు చెవులో కూడా పోతుంది ఒక్కొక్కసారి. ఆ, ఓకే, రైట్, సూపర్. మీరు అందరు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. తర్వాత మనకు టీత్ అండ్ గమ్స్. ఏంటి? టీత్ అండ్ గమ్స్. టీత్ అండ్ గమ్స్ పని ఏంటి మనకు ఈ లోపల నవలడం చెప్పగలరా? సార్. టీత్ నవలడం. ఆహారాన్ని రైట్. ఆహారానికి నమలడం సార్. ఆహారాన్ని నమలడం. ఓకే, సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్. చిన్న చిన్న ముక్కలుగా చేసి మన ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి సార్. అంటే తెలుగులో బాగా ఇలా టీత్ ఏంటి, గమ్ ఏంటి మీరు చెప్పండి ఈ ఫోటోలో. టీత్ అంటే పళ్ళు సార్. ఓకే, గమ్స్ అంటే చిగుళ్ళు సార్. చీగుళ్ళు. సూపర్ చిగుళ్ళు. సూపర్ సూపర్. టీత్ అండ్ గమ్స్ అంటే ఈ రెండిటికి సంబంధం ఉంటుంది. మనకు గమ్స్ పోతే టీత్ బాగా పెయిన్ ఉండడము, ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతాయి ఆ, కదా. మరి టీత్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? పన్ను నొప్పి సార్. పన్ను నొప్పి, పెయిన్. క్యావిటీస్. క్యావిటీస్ అంటే పుప్పళ్ళు కదా. అవును సార్. ఉమ్. పుప్పళ్ళు, క్యావిటీస్ అంటే పుప్పళ్ళు. టీత్కి వచ్చే ప్రాబ్లమ్స్. మరి చిగుళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇది అంటే సార్ మనకు అది ఇట్లా అది తెల్లగా అది మన కురుపులాగా వస్తాయి కదా సార్ అవి. ఆ, అది ఏమంటాం? వీటిని క్యావిటీస్ అంటాం మనము. ఇంకోసారి చూద్దాం. అంటే సార్ స్వెల్లింగ్ రావడము, ఆ, మనం బ్రష్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రక్తం నుంచి వస్తాయి చూడండి సార్, అంటే చిగుళ్ళకు గమ్స్ కు అవును. అవన్నీ ఉమ్. ఇన్ఫెక్షన్ లాగా వస్తాయి. ఇప్పుడు సార్ ఇది ఇట్లా ఒక బోన్సే చూడండి, కదా సార్, చిగుర్లు అంటే బోన్స్ కింది వరకు ఉంటాయి అన్నమాట. చిగుర్లు అంటే మజిల్ కిందకే వస్తాయి కదా సార్ అది. మజిల్ కింద బోన్స్ అంటే మన బోన్స్ తయారు కావడానికి, బోన్స్ గట్టి పట్టు ఉంచడానికి పనిచేస్తాయి అన్నమాట అవి చిగుళ్ళు. ఇక్కడ దీని కింది భాగం, ఈ పైన భాగంలో ఇది పైన పళ్ళు అనుకుందాం. పైన పళ్ళకు వచ్చిన క్యావిటీస్ ఇట్లా ఉంటాయి. అంటే పుప్పాలు అంటారు కదా, ఇలా పుప్పాలు వస్తాయి. ఇక మీరు చూడండి, ఇది పన్ను. ఇగో ఇక్కడ రూట్ క్యావిటీ అంటే పుప్పలు కింది భాగంలో మీకు ఏమైంది, క్యావిటీ స్టార్ట్ అయింది, పుప్పలు స్టార్ట్ అయింది. ఇక్కడ ఇక్కడ పైన భాగంలో క్యావిటీస్ మీరు చూడొచ్చు. ఇక్కడ పిట్ అండ్ ఫిష్యుల్ క్యావిటీ ఇక్కడ పైన భాగంలో, లోపల ఏంటి మధ్య భాగంలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో స్టార్ట్ అయింది. ఇట్లా దీన్ని క్యావిటీస్ అంటారు. అంటే అక్కడ నల్ల పడుతుంది చూసారా, అవును సార్, అవును. నల్ల పడుతుంది. ఇలా ఎందుకు నల్లబడుతుంది అంటారు మీరు చెప్పండి ఎవరైనా ఒకరు. మనము చాక్లెట్లు అవి ఉంటాం కదా సార్, కరెక్ట్ క్లీన్ చేయకపోవడం. ఆ? ఎందుకు నల్లబడుతుంది? ఎందుకు నల్లబడుతుంది అంటే అక్కడ రప్చర్ అయిపోతుంది. బోన్ అనేది ఇరిగిపోవడము, లేకుంటే అందులో నుంచి వెళ్ళిపోవడం వల్ల ఈ బోన్లో ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు కొంచెం కొంచెం చుక్కలు చుక్కలు రక్తం వస్తుంది బయటకు.
రక్తం వచ్చి మన ఆక్సిడేషన్ జరిగి ఇక్కడ ఏం జరుగుతుందంటే నల్లగా మారుతుంది. అంటే రక్తం గడ్డగడుతుందని చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ నల్ల గవడాన్ని ఏమంటాం మనం? గడ్డ రక్తం గడ్డగడుతుందని చెప్పాలి. అందుకే మీకు నమిలినప్పుడు అక్కడ పెయిన్ వస్తుంది. అక్కడ బోన్ లేదు కదా, అక్కడ ఏముంది? రక్తం గడ్డ ఉంది కదా, అక్కడ మజిల్ బయటకు వస్తుంది దానివల్ల. ఇది మనకు క్యావిటీస్ ఇవి. ఓకేనా? ఇలా ఉంటుంది క్యావిటీస్. మీరు చూస్తే రేపు నైట్ అన్నం తినలేరు, మళ్ళీ పొద్దున మాగి లేచి. ఆ? ఓకే, సూపర్. ఇప్పుడు మీకు గమ్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. అంటే మనము సపరేట్గా వీటి గురించి తెలుసుకోలేము, అవునా కదా? సపరేట్గా తెలుసుకోవడం కష్టమైంది. గమ్ ఇన్ఫెక్షన్ అంటే మీరు చెప్పినట్టుగా ఇలా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది మనం చూడొచ్చు. ఇది మైల్డ్ రూట్ కెనాల్, టూత్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది. ఇగో ఇలా, ఇగో ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న వాపులు వస్తున్నాయి కదా. అవును సార్, అవును. మీరు కొందరికి తెల్లగా వస్తాయి, కొందరికి ఏమో ఇలా వస్తుంటాయి. ఇగో ఇన్ఫెక్షన్ గమ్ కింద చూడండి, ఈ కింద చూసారా? ఇగో కింద ఎట్లా వెళ్ళిపోతున్నా చూడండి గమ్ అంతా, ఇదంతా. ఇంకా క్లియర్ చూద్దాం, ఇంకా క్లియర్ చూద్దాం, ఇంకా క్లియర్ చూడండి. ఇటువంటి పొక్కులు రావడం ఇక్కడ సార్ అవి గమ్ అవి పైన అవి ఎందుకు వస్తాయి సార్ అట్లా? ఇలా రావడము, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే హైజీన్ కరెక్ట్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇట్లా గమ్స్ పైన ఇవి ఇలా వస్తుంటాయి మనకు. చూడండి, మీరు అన్నట్టు ఇలా పొక్కులు రావడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, అవునా? ఇలా క్లియర్గా పన్ను కింది భాగంలో కూడా మనకు వస్తుంది. ఇది హెల్దీ టూత్ అండి. హెల్దీ అంటే ఆరోగ్యంగా ఉన్న పన్ను. ఇది జింజివైటిస్. జింజివైటిస్ అంటే చిన్న చిన్నగా మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది పైనని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునేవి అన్నీ కూడా వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్. ఇక్కడ చూడండి, ఇన్ఫెక్షన్స్ ఇలా రావడం. ఎస్ సార్, అవును. ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ తెలుసుకుంటాం. మనం యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఓరల్ హైజీన్, అంటే ఎవరిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం చెప్పడం వాళ్ళకు. ఇప్పుడు డెంటల్ చెకప్స్ ఉంటే డెంటల్ చెకప్ రెగ్యులర్కి వెళ్ళి కాల్షియం మనము ఎక్కువగా వాళ్ళకి పుష్ చేసే అవకాశం, ఎందుకంటే బోన్స్ స్ట్రాంగ్ పెట్టాలి. ఎప్పుడైనా బోన్స్ క్యావిటీ కట్టిగా ఉండాలంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. ఓకే, ఓకే, సూపర్. ఈరోజు మనము ఈరోజు ఏం తెలుసుకున్నామంటే, మనము ఫస్ట్ బ్రీఫ్గా మనం ఏం తెలుసుకున్నామంటే చిన్న పేగులు, పెద్ద పేగుల గురించి తెలుసుకున్నాము, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ గురించి తెలుసుకున్నాము, బోన్స్ గురించి తెలుసుకున్నాము, మజిల్ గురించి తెలుసుకున్నాము, ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము, ఐ గురించి తెలుసుకున్నాము, ఇయర్స్ గురించి తెలుసుకున్నాము, టీత్ అండ్ గమ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? మిగతావన్నీ రేపు కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం సెషన్లోకి వెళ్దాం. ఈ సెషన్కి వెళ్ళబోయే ముందు మీకు ఏమైనా డౌట్స్ వస్తే చిన్న చిన్నగా మనము దాన్ని క్లియర్ చేసి నేను పని చేస్తాను ఒక 1 or 2 minutes. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఏం లేదు, మనము నడుస్తుంటే పట 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 సౌండ్ వస్తుంది. రీజన్ ఏంటి సార్? అది బోన్స్లో ప్రాబ్లం. అది బోన్స్లో అరుగుదల రావడము, జాయింట్లలో అరుగుదల రావడం వల్ల జరుగుతుంది. అది అంటే బోన్ వీక్నెస్ ఉండడం, బోన్స్లో అరుగుదల రావడం, అది ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేదంటే ఓవర్ వెయిట్ వల్ల అయి ఉండొచ్చు, లేకుంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఓకేనా? సార్ సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. అదే కంటి గురించి చెప్పారు కదా సార్ మీరు. ఆ కంటి అంటే గురించి. కొవ్వు పేరుకపోతుంది, కంటి చూపు 40 years కాగానే మసక బారినట్టు అవుతుంది అని చెప్పారు కదా సార్. అంటే మీరు ఒక మొట్టమొదటి సైన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. మనకు మా కన్ను మసకబారుతుంది అంటే, కన్ను సరిగ్గా కనిపిస్తలేదంటే మన బాడీలో డయాబెటిక్ స్టార్ట్ అవుతుందని అర్థం చేసుకోవాలి మీరు. ఏం అర్థం చేసుకోవాలి? షుగర్ డయాబెటిక్ అంటే ప్రీ షుగర్. డయాబెటిక్ కానీ డయాబెటిక్ కానీ వచ్చి ఉండొచ్చు. దాన్ని ఒకసారి మనము హోల్ బాడీ చెకప్స్ అంటారు, లేకుంటే మనం ఆరోగ్యశ్రీ డ్యూటీస్ అని కొన్ని టెస్ట్ చేపిస్తున్నాం కదా, అవన్నీ చేయించుకొని మళ్ళీ రీస్ట్రక్చర్లోకి రావాలి మనం. నేను చెప్పాను ఇంతకుముందే, నాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు కూడా నాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉండేవి.
ఇప్పుడు అవి తగ్గినాయి కంటి సమస్యలు అని చెప్పాను మీకు. ఐడియా ఉందా ఇంతకుముందు సెషన్లో ఒకసారి? చెప్పినారు సార్. ఆ, అవును సార్, చెప్పారు సార్. ఆ, చెప్పారు సార్. అంటే మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, మన బాడీని మనం రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. వింటున్నామా మనం మన వెల్నెస్ ఎక్స్పర్ట్ క్లాసులలో? వింటున్నాం సార్. మన కళ్ళను కూడా రిపేర్ చేసుకోవచ్చు, డయాబెటిక్ ఐస్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. మీరు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి అవి. ఎందుకు అంటే లోపల ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది కదా, వాపు ఉంది కదా. అవును సార్. ఆ వాపును మనము తగ్గించుకోవాలి, తగ్గించుకుంటే ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. మళ్ళీ రీస్ట్రక్చర్లోకి రావాలి మనం. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఆరోగ్యంగా ఉండాలి, చాలామందికి ఆరోగ్యాన్ని పంచాలి. ఎస్ సార్. ఓకేనా శ్రీనివాస్ గారు? ఓకే, ఓకే సార్, అలాగే. సూపర్. ఇంకెవరికైనా డౌట్స్ లేవు కదా? ఓకే, బాయ్ బాయ్. ఎందుకంటే సెషన్ లేట్ అవుతుంది. ఈ మనం సెషన్ క్లోజ్ చేద్దాం ఇక్కడికి. ఇది ఇది మనం రెగ్యులర్ సెషన్కి వెళ్ళిపోదాం.